భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కావూరి వాసుని నేను ఈరోజు రైతులు ముఖ్యంగా శనగ రైతుల సమస్యల మీద ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించాలని మా కిసాన్ మోర్చా రైతులను అందరిని తీసుకొని రావడం జరిగింది. శనగ రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. 2-3 ఏళ్లుగా పండిన పంట కోల్డ్ స్టోరేజ్లో మూలుగుతున్నాయి. ఎక్కడ కూడా ఖాళీలు లేవు. ఇప్పుడు కొత్త పంట వస్తుంది. ఆ పంటను దాచుకోవటానికి ఎక్కడ కూడా జాగా లేదు, ఆక్యుపెన్సీ లేకుండా ఉంది. వాటిని ఎక్కడ దాచుకోవాలో కూడా రైతులకు తెలియని పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి మార్కెట్ ద్వారా కొనుగోలు ఈ రోజు నుంచి మొదలు పెడతామంటున్నారు. అదే రేటుతోటి దానికి ఒక 1000 రూపాయలు అదనంగా కలిపి పాత శనగల నిల్వల్ని, ఎర్ర శనగల్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని మా ఉద్దేశం, మా ఆలోచన కూడా మీకు తెలియపరుస్తున్నాం ప్రభుత్వానికి. అదేవిధంగా తెల్ల శనగలు కూడా కొన్ని లక్షల క్వింటాలు నిల్వలు ఉన్నాయి. ఆ లక్షల క్వింటాలని కొని రైతులను ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు అందరూ కూడా ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మిత్రులకు నమస్కారం. గత 2 సంవత్సరాలుగా రైతులు 6 కాలం పండించినటువంటి శనగలు ఏవైతే ఉన్నాయో కోల్డ్ స్టోరేజ్లో 2 సంవత్సరాల నిల్వలు ఉన్నాయి. వాటికి గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం వారు కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు ఈ సందర్భంగా తెలియజేస్తున్న సందర్భంలో మా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కావూరి వాసు గారు నిన్న మన ఎంపీ గారు అయినటువంటి పురంధేశ్వరం గారు కలిసి ఈరోజు పార్లమెంట్లో ఈ విషయం గురించి మాట్లాడమని చెప్పడం కూడా జరిగింది. ఇదే విషయాన్ని మన ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశం కలెక్టర్ గారికి కూడా విన్నపం చేయబోతా ఉన్నాం. వారికి వ్రాతపూర్వకంగా కలెక్టర్ గారికి అందజేసి ప్రభుత్వానికి అందజేసే రైతులకి గిట్టుబాటు ధర వచ్చేలాగా చూడాలని చెప్పేసి తెలియజేస్తాం.